పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గం ప్రధాన కేంద్రమైన ఉండిలో దివ్యాంగుల వైద్య నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేయగా ప్రత్యేక అవసరాలు కలిగి దివ్యాంగ బాలబాలికలు సుమారు 90 మంది దివ్యాంగులు గుర్తించారు. వారి అవసరాలకు తగ్గట్టుగా త్వరలోనే ప్రభుత్వం ద్వారా పరికరాలు అందిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా సమగ్ర శిక్షణ సిబ్బంది తెలిపింది. 14 తారీఖు నర్సాపురం, 15 తారీఖు తాడేపల్లిగూడెం, 17 తారీఖు తణుకులో శిబిరాలు నిర్వహిస్తున్నామని ప్రజలందరూ ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. వాళ్ళకి ఉచిత ఉపకరణ నిర్ధారణ పరీక్షలు మరియు గతంలో ఎవరైతే నిర్ధారణ పరీక్షకు అటెండ్ అయ్యారో వాళ్ళకు కూడా ఈరోజు ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగింది. గత 3 రోజుల నుంచి భీమవరం, ఆచంట, పాలకొల్లు మండలాల్లో నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది. అక్కడ శాంక్షన్ అయిన పిల్లలకు కూడా ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు మేము ఉండి నియోజకవర్గంలో పిల్లలకు నిర్ధారణ పరీక్షలు చేయండి. టోటల్గా 90 మంది పిల్లలు ఇక్కడ అటెండ్ అయ్యారు. దాంతోపాటు 11 మంది పిల్లలకు ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా జరగబోయే రోజుల్లో నర్సాపురం 14వ తారీఖు నర్సాపురం, 15వ తారీఖు తాడేపల్లిగూడెం మరియు 17వ తారీఖున తణుకులో కూడా ఈ యొక్క నిర్ధారణ పరీక్షలు శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా పిల్లలకు ఉపకరణాలు